నా అంచనా అయితే తెలుగు సినిమా చరిత్ర తిరగరాసే విధంగా ఉంటుందని నమ్ముతాను. ఎందుకంటే బుచ్చిబాబు గారి ఆలోచనలు, బుచ్చిబాబు గారి ట్విస్టులు వేరే విధంగా ఉంటాయి. అందరు డైరెక్టర్లా ఉండవు అయింది. ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో సినిమా ఫీల్డ్ లో ఉన్నా, ఇది రెండో సినిమా డైరెక్షన్ చేస్తున్నా కూడా ఆయన ఆలోచన వేరే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా ఒక సెన్సేషనల్ మూవీ మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇస్తున్నాడు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇస్తాడు కూడా. ఎందుకంటే ఇవాళ మన దర్శకులు ప్రపంచ స్థాయి దర్శకులు అయ్యారు. ఇవాళ బాలీవుడ్ వాళ్ళు కూడా మన సినిమా వస్తుందంటే వాళ్ళ సినిమా కథనం చాలా అద్భుతంగా చేస్తూ ఉంటున్నారు. మంచి కథలతో ముందుకు వస్తున్నారు. మన సినిమాలు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ చేసుకుందామని చెప్పి ఆపుకునే స్థాయికి వెళ్ళిపోయింది మన తెలుగు సినిమా ఇండస్ట్రీ. కాబట్టి ఇలాంటి తరుణంలో పెద్ద సినిమా కూడా ఒక అద్భుతమైన హిట్ గా ప్రపంచ స్థాయి సినిమాగా రిలీజ్ అయ్యి అద్భుత విజయాన్ని సాధించి తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో మకుటం లాగా నిలబడే విధంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా డబ్బు గురించి ఎంత చెప్పను కానీ ఎంతైనా వసూలు చేస్తుంది. ఖచ్చితంగా అది పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి ఇవాళ బుచ్చిబాబు గారి డైరెక్షన్ లో బుచ్చిబాబు గారికి, రామ్ చరణ్ గారికి ఒక అద్భుతమైన పేరుని తీసుకురావడమే కాకుండా తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో సినిమా ఉంటుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా పెద్ద సినిమా చూడబోతే ఈసారి రామ్ చరణ్ గారు సూపర్ డూపర్ హిట్ కొట్టబోతున్నారు. కారణం ఏంటంటే రామ్ చరణ్ గారు తండ్రికి, తల్లికి, భార్యకి మాట ఇచ్చారు. ఏమని? వారసుని ఇస్తారని. అలాగనే వారసుని ఇచ్చాడు. ప్రేక్షకులు మాట ఇస్తున్నాడు. పెద్ద సూపర్ డూపర్ హిట్ ఇస్తాడు. ఇదైతే పక్కా జరిగింది. డైరెక్షన్ అంటే మన కొత్తగా చెప్పాల్సిన అవసరం మీరే చెప్పండి. రీసెంట్ సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. అసలు చాలా అద్భుతంగా ఉన్నాయి. రామ్ చరణ్ గారు కూడా మంచి హనుమాన్ గెటప్ లో అసలు నిజంగా హనుమాన్ ఎలా ఉంటాడు, ఆంజనేయ స్వామి ఎలా ఉంటాడని మాకు తెలియదు. ఓన్లీ ఏదో ఫోటోల రూపంలో చూసాను తప్ప రియల్ గా చూడలేదు. కాబట్టి కానీ సినిమాలో మనం చూసినంత వరకు అయితే చాలా బాగా చూపించారు. పెద్దగా మన డైరెక్టర్ బుచ్చిబాబు గారు చాలా బాగా చూపించారు. ఆయన సుకుమార్ గారు స్కూల్ కదా, సో నాకు తెలిసి ఆ స్కూల్లోని స్టూడెంట్స్ మంచి స్టూడెంట్స్ వస్తారని తెలుసు. అలాంటి చాలా మంది వచ్చారు. చాలా బాగా చెప్పారు. అంతేనా? నేనేదో సినిమా ఓవరాల్ గా అయితే సినిమా మాత్రానికి బ్లాక్ బస్టర్ హిట్. ఇందులో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు హిట్ కొట్టారు. జనసేనలోని హోమ్ మినిస్టర్ అయ్యాడు. నెక్స్ట్ ఉపాసన గారు, రామ్ చరణ్ గారు వారసుని ఇచ్చారు. హిట్. రామ్ చరణ్ గారికి ఒక్కటే బ్యాలెన్స్ ఉన్నది, హిట్. బుచ్చిబాబు గారు, సుకుమార్ గారు అసిస్టెంట్, చెప్పాల్సిన అవసరం లేదు. అంటే అవి గురువు యొక్క లక్షణాలు శిష్యుడికి కూడా వస్తాయంటారు కదా, అలాగే ఆయన కూడా వచ్చాయి. జాన్వీ కపూర్ గారు ఉన్నారు, ఆమె గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దాని తర్వాత మృణాల్ ఠాకూర్ గారు, ఆమె కూడా ఒక ఐటమ్ సాగ్ ఏదో చేస్తానని చెప్పి బయటకి వచ్చింది. ఇంకా దాని గురించి అప్డేట్ ఇస్తే రావట్లేదు అనమాట. సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు, సూపర్ డూపర్ హిట్. అయితే చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు బుచ్చిబాబు గారు ఇంత పెద్ద హీరోలతో సినిమాలు తీసిన అనుభవం లేదు, బట్ ఒక పాన్ ఇండియా స్టార్ తో సినిమా తీస్తుంది కాబట్టి ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ ఫెయిల్ ఒకవేళ అటు ఇటు ఏమైనా ఒడిదుడుగులు ఉంటే ఏంటి పరిస్థితి? అటు ఇటు అవ్వడం అనేది ఏముండదండి. ఎందుకంటే అంటే వాళ్ళు ఏంటంటే నమ్మారన్నమాట, బిలీవ్ అనమాట. అంటే ఒక సినిమాని నమ్మితే ఎలా ఉంటుందో అంటే ఇలా ఉంటుంది అనమాట. సినిమాలు అంటే మనము కొన్ని అదే మీరు చెప్పినట్టు మనము డిసైడ్ చేయొచ్చు అనమాట. ఇది ఇంతే ఉంటాడు, ఇది ఇంతే ఉంటాడు అని చెప్పి. హిమ్స్ ఆ సాంగ్స్ చేసిన తర్వాత కూడా మీరు అలాంటి మాట్లాడంటే మనం ఏం చేయలేము. ఇంకా అది నాకు ఇంకో సినిమా గురించి